ఓం సాయిరామ్. సాయిబాబా నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చారు. మా బాబుకి 4 సంవత్సరాలు. స్కూల్ విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నాడు. వాడికి స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు. అందువలన స్కూల్లో చెప్పిన మాట వినట్లేదు. ఇదిలా ఉంటే మేము మొన్న బలవంతంగా స్కూల్కి పంపించాము. స్కూల్కి పంపించిన తర్వాత 3వ రోజునే వాడు సాయిబాబా లాకెట్ని పోగొట్టుకున్నాడు. అయితే ప్లేగ్రౌండ్లో పెట్టానని అన్నాడు. మేము వెళ్ళి వెతికాం కానీ దొరకలేదు. చాలా బాధ అనిపించింది. ఇప్పటికే బాబు విషయంలో బాధపడుతున్నాము. ఇంకా బాబా కూడా వెళ్ళిపోయారు అని బాధపడుతున్నాము. కళ్ళల్లో నీరు కూడా ఎండిపోయింది. బాబు విషయంలో బాధ. మరొక పక్క సాయి లాకెట్ పోయిందని బాధ. స్కూల్కి వెళ్ళి టీచర్కి చెప్పాము. ఏప్రిల్ 30, 2025 రాత్రి 9:30కి టీచర్ మెసేజ్ పెట్టారు, లాకెట్ దొరికిందని. మే 1 గురువారం పొద్దున్న సాయి లాకెట్ మా చేతికి వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోనే సాయి లాకెట్. టీచర్ పెట్టిన మెసేజ్. అది చాలా పెద్ద ప్లే గ్రౌండ్. మట్టిలోకి వెళ్ళిపోవచ్చు కానీ సాయి వెళ్ళలేదు. మా ఇంటికి వచ్చేశారు. అది కూడా గురువారం నాడే. బాబు విషయంలో మేము చాలా బాధపడుతున్నాము. ఆ బాధ కూడా బాబా తీర్చుతారనే నమ్మకం మాకు ఈ సాయి లాకెట్ ద్వారా కలిగింది. అలానే మా బాబుకి 3 సంవత్సరాల తర్వాత మాటలు వచ్చాయి. షిరిడీలో ద్వారకామేలో సాయిబాబా చాక్లెట్ ఇచ్చారు. దర్శనం చేసుకుని ద్వారకామేలో కూర్చున్నాము. ఒక లేడీ సెక్యూరిటీ గార్డు వచ్చి చాక్లెట్ ఇచ్చారు. ఎంతో బాధతో వీడికి మాటలు రావట్లేదని షిరిడీకి వెళ్ళాము. ద్వారకామేలో బాబా ఇలా ఆశీర్వదించేసరికి నా ఆనందానికి అవధులు లేవు. అయితే నేను చాక్లెట్ మంచిది కాదని నేను వీడికి అలవాటు చేయలేదు. ద్వారకామేలో బాబా ఇచ్చిన చాక్లెట్ అని బలవంతంగా నేను ఆ డైరీ మిల్క్ చాక్లెట్ని బాబు నోట్లో పెట్టాను. ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం అయ్యేసరికి మా బాబుకి చక్కగా మాటలు వచ్చాయి. నాకు అనిపించినప్పుడంతా బాబుకి ఊది ఇస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు బాబు చాలా బెటర్ అయ్యాడు. మాకు మా తండ్రి సాయిబాబానే. ఈ జన్మలో ఆయన్ని తలుచుకునే అదృష్టం మాకు దొరికింది. మా బాబు ద్వారా మాకు ఎన్నో లీలల్ని చూపించారు. త్వరలోనే మా బాబుని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఇంతటితో ఈ అనుభవాన్ని ముగిస్తున్నాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.